అందరికీ నమస్కారాలండి. ఈరోజు నెల్లూరులో 48వ డివిజన్లో పూర్లుకట్ట ప్రాంతంలో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. అది డోర్ టు డోర్. అయితే ఇక్కడ దాదాపు నేను ఒక 4-5 సార్లు వచ్చాను లాస్ట్ 10-15 డేస్లో. రోజు ఒక 150 ఇళ్ళు సుమారుగా యాక్చువల్గా తిరుగుతున్నాం. అయితే మొదటి నుంచి ఒకటే వాళ్ళు అడుగుతున్నారు, రోడ్డు డ్రైన్. అంతే. మమ్మల్ని చాలా సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యలున్నా వాళ్ళు ఒకటే అంటున్నారు, సార్ ఈ రోడ్డు ఈ డ్రైన్. నేను 2014 నుంచి 19 దాకా మినిస్టర్గా ఉంటే నేను వాస్తవం చెప్తున్నాను, ఈ పక్కలకి నేను ఈ పక్కలకి రాలేదు. నన్ను ఎవరు కూడా పిలవాల. ఎవరైనా పిలిచి నేను ఈ ప్రాంతానికి వచ్చుంటే ఈ రోడ్డుని 10 రోజుల్లో కంప్లీట్ చేస్తుంటాం. నన్ను ఎవరు అడగలేదు, నన్ను రమ్మని అడగల. అందువల్ల మిస్ అయింది. అయితే ఈసారి నెల్లూరులో ఉన్న ప్రతి డోర్ టు డోర్ తిరుగుతున్నా. ఎందుకు తిరుగుతున్నానంటే ఇలాంటి సమస్యలు నాకు తెలియని ఏమన్నా ఉంటే తెలుసుకోవడం కోసమే. ఇలాంటి సమస్యలు ఏదైతే మిగిలిపోయి ఉన్నాయో, ఎందుకంటే నెల్లూరులో 1 ఇల్లు 2 ఇళ్ళు ఉన్న దగ్గర కూడా పెద్ద రోడ్లు వేసాం. N2 రోడ్, అండర్గ్రౌండ్ సివరేజ్ వేసాం. 2 పక్కల వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి డ్రైన్ కట్టాం. ఇది 1 హౌస్ 2 హౌసుల దగ్గర కూడా. నిజంగా ఇంతమంది ఇక్కడ ఇన్ని ఇళ్ళుండి దాదాపు 600 ఇళ్ళు పైగా ఉన్నట్టున్నాయి. ఇక్కడ కట్టపైన ఒక 600 పైగా ఉన్నట్టే 520 ఇళ్ళు అంట. మళ్ళీ కట్టపైన ఉన్నాయి. ఇన్ని ఇళ్ళు పెట్టుకొని ఇంతమంది పెట్టుకొని మళ్ళీ లెఫ్ట్ సైడ్ రూరల్ రోడ్డుకి మళ్ళీ లెఫ్ట్ సైడు రూరల్కి వస్తుంది. ఇన్ని ఇళ్ళు పెట్టుకొని ఇక్కడ నిజంగా ఈ రోడ్డు మిస్ అవ్వటం నిజంగా నాకు బాధాకరంగా ఉంది. అంటే ఎవరన్నా వచ్చి మాకు ఈ రోడ్డు బాగాలేదని చెప్తే నేను వచ్చి ఉంటాను. ఎవరు పిలవలేదు, నేను రాలేదు. కనీసం ఈ 5 సంవత్సరాల్లో దాదాపు మేము అన్నీ వేసేసాం రోడ్లు, N2N రోడ్లు. ఇట్లాంటి రోడ్లు అక్కడక్కడ 1-2 ఉంటే వాటిలన్నా వాళ్ళు కంప్లీట్ చేస్తుండొచ్చు. ఎందుకు కంప్లీట్ చేయలేదు నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఎందుకంటే మెజారిటీ రోడ్లు N2N రోడ్లు వేసాం. 712 కోట్లు సుమారుగా రోడ్లు ఖర్చు పెట్టాం. 5 సంవత్సరాల్లో నెల్లూరు సిటీలో 54 డివిజన్లలో 712 కోట్ల రూపాయలు N2N రోడ్లు ఖర్చు పెట్టాం 5 సంవత్సరాల్లో. 2014 నుంచి 19 వరకు N2N రోడ్ల కోసంగా 712 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది. ఇట్లాంటి ఎంత అవుతుందండి? ఇది 50 లక్షలు కోటు. ఈ రోడ్డు ఎంత అవుతుంది మహా అంటే? వాళ్ళ అంటే 1.5 కోటి అవుతుంది. డ్రైన్స్ కూడా అంతకుమించి కాదు. ఎంతమంది దీనివల్ల బెనిఫిట్ అవుతారు? ఇక్కడ లేస్తుంటే దుమ్ము లేస్తుంది, డస్ట్ లేస్తుంది, వర్షం వస్తే మొత్తం బుడదలో తిరగాలంట. నిజంగా దారుణం. నేను చెప్తున్నాను, 2024లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా వస్తుంది. వచ్చిన 3 నెలల్లో నేను చెప్తున్నాను, వచ్చిన 3 నెలల్లో ఫస్ట్ ఈ రోడ్డు 48వ డివిజన్లో ఉన్న పొర్లుకట్ట పక్కన ఈ రోడ్డుని నేను శాంక్షన్ చేయిస్తాను. ఖచ్చితంగా చేయించడమే కాదు, ఆ రోడ్డు కూడా వీలైన తొందరలో అంటే 3 నెలల్లో శాంక్షన్ చేయించి 2-3 నెలల్లో దాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 2 పక్కల డ్రైన్స్ కూడా కంప్లీట్ చేస్తాను. ఎందుకంటే ఇట్లాంటి ఎక్కడ నెల్లూరులో పెద్ద లేవు. నేను మొన్న ఒక దగ్గరికి పోతే అక్కడ చిన్న రోడ్డు అడిగారు. అంతా తెలిస్తే ఒక 1/2 ఫర్లాంగ్ అట్లా అక్కడక్కడ 1/2 ఫర్లాంగ్, తర్వాత వచ్చి 10 మీటర్లు 20 మీటర్లు బిట్లు ఉన్నాయి. అంటే ఒక రోడ్డుకి జాయింట్ ఆ రోజుల్లో అట్టే వదిలేశారు. ఇవన్నీ ఖచ్చితంగా చేయిస్తాను. అదేవిధంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క సమస్య ఏంటంటే మెజారిటీ చిన్న పనులు చేసుకునేవాళ్ళు, పెయింటర్సు, కార్పెంటర్లు, ఆటో డ్రైవర్లు, లేదా ఇళ్లలో పాసి పని చేసుకునేవాళ్ళు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిని ఖచ్చితంగా పెంచాలి. అది ప్రభుత్వం బాధ్యత. ప్రభుత్వం బాధ్యత ఏంటంటే నిరుపేదల యొక్క ఆర్థిక స్థితి పెంచడం 2 రకాలు. ఒకటి సంక్షేమాలు ఇవ్వటం వల్ల టెంపరీగా వాళ్ళు మరీ డిగ్రేడ్ కాకుండా సంక్షేమాలు ఇచ్చి నిలబెట్టడం. సంక్షేమాలతో వాళ్ళ ఆర్థిక అభివృద్ధి డెవలప్ కాదు. వాళ్ళు దిగజారకుండా మాత్రమే సంక్షేమాలు. దాంతో వాళ్ళు డెవలప్ కావాలంటే వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచాలి ప్రభుత్వం. వాళ్ళు చేసే వృత్తిలో నైపుణ్యాన్ని పెంచి వాళ్ళకి అవసరమైతే కొన్ని టూల్స్ ఇచ్చి వాళ్ళ యొక్క స్కిల్ పెంచి
వాళ్ళ యొక్క ఆదాయం పెరిగేటట్టుగా చేయాలి. అదే చంద్రబాబు నాయుడు గారికి విజన్. ఖచ్చితంగా 2024లో తెలుగుదేశం ప్రభుత్వం రాగానే ఇలాంటి వారు ఎవరైతే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారో వాళ్ళందరికీ ప్రత్యేకంగా వాళ్ళకి శిక్షణ ఇవ్వటం, వాళ్ళకి ఇవ్వాల్సిన టూల్స్, పరికరాలు ఏదైనా ఉంటే, ఇప్పుడు కార్పెంటర్ కావచ్చు, రకరకాల టూల్స్ వచ్చున్నాయి, పాత రోజుల్లో లాగా కాదు. ఎలక్ట్రీషియన్స్ రకరకాల టూల్స్ వచ్చున్నాయి. పెయింట్స్లో కూడా రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. ఇలా చిన్న చిన్న బీడీలు చుట్టుకునేవాళ్ళు, చుట్టలు చుట్టుకునేవాళ్ళు, ఇట్లా రకరకాలుగా ఉండారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క, ఆయన సీఎం గారి యొక్క కాబోయే 2024లో కాబోయే సీఎం గారి యొక్క డైరెక్షన్లో ఇటువంటి వాళ్ళందరి యొక్క కేర్ తీసుకుంటామని చెప్తున్నాను. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఇక్కడ ఎవరు అడిగినా మిగతా అన్నీ మాకొద్దు సార్ అంటున్నారు. మిగతా అన్నీ మాకొద్దు, మాకు ఫస్ట్ మీరు రోడ్ వేయండి అంటున్నారు. నిజంగా నేను ఆశ్చర్యం వేస్తుంది సార్. మిగతా అన్నీ మేము అడగం, మాకు రోడ్డు వేయండి, ఆ కాలువలు కట్టండి, ఈ రెండు తప్పితే ఏం అడగట్లా. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, ప్రభుత్వం వచ్చిన 3 నెలల్లో దీన్ని శాంక్షన్ చేసి మరొక 2 నెలల్లో పూర్తి చేస్తాను. థ్యాంక్ యూ.